కుల వ్యవస్థకు వస్తే అగ్రవర్ణాల నుంచి వెళ్ళిన మీకు పార్టీలో మీకు పెద్దపేట వేశారా లేదా మిమ్మల్ని కూడా సామాన్యంగా చూసారండి? కమ్యూనిస్ట్ పార్టీ లోపల పెద్ద కులం చిన్న కులం అనేది ఏమి ఉండదు. ఇక్కడ అందరూ సమానమే, స్త్రీ పురుషులు సమానమే. అసలు కులం అనేది ఎవరు ఏ కులం అనేది కూడా ఎవరు తెలుసుకోరు. నా పేరు అక్కడ జంపన్నగానే నేను అందరికి పరిచయం తప్ప జంపన్న నరసింహారెడ్డి అనే విషయం ఎవరికి తెలియదు. తెలిస్తే నాయకులకు ఉన్నత నాయకత్వానికి పలానా ఆయన పేరు ఇది, ఆయన ఇక్కడి నుంచి వచ్చిండి అనేది అంటే రికార్డ్ కోసం ఉండేదే తప్ప అసలు ఎవరు కులం గురించి లేదా సొంత పేరు గురించి ఎవరు మాట్లాడుకోరు. అసలు అలాంటి విషయాలు కూడా ఎక్కడ కూడా చర్చకే రావాయి. ఆ రకంగా చూడరు. అసలు సమాజం స్థాపించాలనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ కులాలకు సంబంధించిన సమస్య ఎక్కడిది? అది ఉండదు కూడా. అది కానీ కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రకులాల చేతిలోనే ఉంటుంది అనేది ఒక ఆరోపణ అనిపిస్తుంటుంది. పార్టీ లోపల అగ్రవర్ణం అగ్రకులం నాయకత్వం వహించడం అంటే ప్రారంభం లోపల ఎవరైతే చదువు దగ్గరుండి ఎవరైతే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు పార్టీకి వచ్చారు. ఒక సందర్భం లోపల సరే బ్రాహ్మణులు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఒక సందర్భంలో వచ్చింది కానీ ఇవాళ వాళ్ళే లేరు. ఇవాళ దళితుల నాయకత్వానికి వచ్చారు, ఆదివాసుల నాయకత్వానికి వచ్చారు. దళితులు ఇవాళ కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు, చనిపోయిన ఉన్నారు. ఆదివాసులు కూడా కేంద్ర కమిటీ మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీలో చాలామంది ఉన్నారు. కానీ పార్టీలో మహిళల పట్ల వివక్ష ఉంటుంది అనుకో ఒక వార్త వస్తుంది, వాస్తవం అంటారు. అంటే బాల్య వివాహాలు తట్టుకోలేక పారిపోయి అడవిలోకి వచ్చిన వాళ్ళ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి వాళ్ళ పట్ల లింగ వివక్ష చూపిస్తూ వాళ్ళ పట్ల అగత్యాలు చేస్తుంటారన్నది కూడా అవి పూర్తిగా తప్పవి. పార్టీలో పూట వివక్షత అనేది లేకపోతే అణచివేత అనేది పార్టీలో పూట ఏమి ఉండేవి. అవన్నీ లొంగిపోయిన వాళ్ళు ఒకరిద్దరు సభ్యులు అంటే ఒత్తిడితోటి పోలీసులు ఒత్తిడి చేసినప్పుడు లేదా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కొంతమంది లొంగిపోయిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చినవని అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తే అది వెంటనే పేపర్లకు రావడం అదొక పెద్ద చర్చ కావడం తప్ప అంతకంటే దాంట్లో ఏమీ లేదు. అది పార్టీ లోపల కనుక అట్లా కనుకుంటే ఇవాళ మరి పురుషులకు ధీటుగా మహిళలు ఎందుకుంటారు? రిక్రూట్ లోపల పురుషులు ఎంతమంది అయితే ఉంటారు ఇవాళ మహిళలు కూడా అదే సంఖ్య లోపల కూడా వస్తున్నారు. అది దాంట్లో అణచివేత కనుకుంటే ఎవరు ఉండరు కదా. ఓకే, అంటే ఈ కార్యక్రమాలు పక్కన పెడితే ఇంకా మీకు వ్యక్తిగతంగా వస్తాయి. మీరు దండకార్యంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? తర్వాత ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మీ యాక్షన్ ఏ విధంగా ఉంది? మీ పార్టీ ఎందుకు ఆ పక్క రాష్ట్రాల బాధ్యత ఇచ్చింది? నేను 2007 వరకు తెలంగాణ బాధ్యతలోనే ఉన్నా. 2007 వరకు నేను సెక్రటరీని కేంద్ర కమిటీ మెంబర్ని. 2007 తర్వాత నేను ఛత్తీస్గఢ్లో లేను, ఒరిస్సాకు పోయినా. ఛత్తీస్గఢ్లో ఉన్నప్పటికీ నేను వేరే సిఎంసి మెంబర్గా నేను ఆ ప్రాంతంలో తిరిగిన తప్ప ఛత్తీస్గఢ్కి సంబంధించిన నా బాధ్యత కాదు అది. తర్వాత నేను ఒరిస్సాకు పోయినా, జార్ఖండ్ పోయినా, బీహార్ పోయినా, కానీ ఇక్కడ నాకేం లేదు. కానీ మధ్యకాలంలో 95 నుంచి 97 ఆ ప్రాంతంలో జంపన్న గారు అజ్ఞాతంలో ఉన్నారు. అంటే అజ్ఞాతంలో అసలు ఎలాంటి యాక్షన్ చేయలేదనేది పోలీసులు అంటుంటారు. వేరు కార్యక్రమాల రీత్యా వేరు ఉండొచ్చు, కానీ అజ్ఞాతం అనేది దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏం లేదు. అది వివిధ సందర్భాల్లో బట్టి నేను రాజకీయ కార్యక్రమాలు నిర్వర్తించిన, ఆర్గనైజేషన్ డ్యూటీస్ నిర్వర్తించిన, మిలిటరీ డ్యూటీస్ని కూడా నిర్వర్తించిన నేను తప్ప అజ్ఞాతం. ఒక 2-3 సంవత్సరాలు అసలు జంపన్న గారి యాక్షన్ అసలు ఎక్కడ లేదు, కనబడలేదని అట్లేం లేదు. ఓకే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.